తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా గడ్డం ప్రసాద్ కుమార్ కి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అదే క్రమంలో 2 ఏళ్ల కాలంలో అసెంబ్లీ నిర్వహణలో చోటు చేసుకున్న తీవ్రమైన వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనలపై లేఖలో హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. లేఖలో పలు అంశాలు ప్రస్తావించిన మాజీ మంత్రి అసెంబ్లీ జరుగుతున్న తీరు, సభ ప్రతిష్ట, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో జరుగుతున్న పొరపాట్లను ఆయన ఎండగట్టారు. శాసనసభ పని దినాలు గణనీయంగా తగ్గిపోవడం పట్ల హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా సరైన కారణాలు లేకుండా సభను తరచుగా హఠాత్తుగా వాయిదా వేయడం, సభ సమయానికి సంబంధించిన రూల్స్ 13తో పాటు వాయిదా పద్ధతులకు సంబంధించిన రూల్స్ 16లకు విరుద్ధమని మాజీ మంత్రి పేర్కొన్నారు. సభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సభ్యులకి ఉన్న ప్రధాన క్వశ్చన్ అవర్, 0 అవర్ నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రూల్స్ 38 నుంచి 52, అదేవిధంగా రూల్స్ 53 నుంచి 62 వరకు ఉన్న నిబంధనలను పాటించడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా గడ్డం ప్రసాద్ కుమార్ కి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అదే క్రమంలో 2 ఏళ్ల కాలంలో అసెంబ్లీ నిర్వహణలో చోటు చేసుకున్న తీవ్రమైన వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనలపై లేఖలో హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. లేఖలో పలు అంశాలు ప్రస్తావించిన మాజీ మంత్రి అసెంబ్లీ జరుగుతున్న తీరు, సభ ప్రతిష్ట, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో జరుగుతున్న పొరపాట్లను ఆయన ఎండగట్టారు. శాసనసభ పని దినాలను గణనీయంగా తగ్గిపోవడం పట్ల హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా సరైన కారణాలు లేకుండా సభను తరచుగా హఠాత్తుగా వాయిదా వేయడం, సభ సమయానికి సంబంధించిన రూల్స్ 13తో పాటు వాయిదా పద్ధతులకు సంబంధించిన రూల్స్ 16లకు విరుద్ధమని మాజీ మంత్రి పేర్కొన్నారు. సభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సభ్యులకి ఉన్న ప్రధాన క్వశ్చన్ అవర్, 0 అవర్ నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రూల్స్ 38 నుంచి 52, అదేవిధంగా రూల్స్ 53 నుంచి 62 వరకు ఉన్న నిబంధనలు పాటించడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.